వాల్మీకి మహర్షి కృత శ్రీమద్ రామాయణం ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడు గారి బాలానందిని వ్యాఖ్య 215వ భాగం 12/6/26 యుద్ధకాండలు 65వ పంచషష్ఠితమ సర్గ. కుంభకర్ణుడు యుద్ధానికి బయలుదేరడం చెప్తున్నారు ఇక్కడ. స తథోస్తు నిర్భర్త్య కుంభకర్ణో మహోదరం అబ్రవీద్ రాక్షసశ్రేష్టం భ్రాతరం రావణం తతః. కుంభకర్ణుడు మహోదరుడి మాటలు విన్న తర్వాత అతన్ని జడిపించి రాక్షస శ్రేష్ఠుడే రావణుడితో ఇలా అన్నా, సోహం సోహం తవ భయం ఘోరం వధాత్ తస్య దురాత్మనః రామస్యాద్య ప్రమార్జామి సర్వైరోహి మఖీ సుఖీ భవ. నేను దురాత్ముడైన రాముణ్ణి చంపి ఘోరమైన నీ భయాన్ని తొలగిస్తా. నీకు ఈ వైరం ఉన్నదే, అది పోయి సుఖంగా ఉంటావు. గర్జంతి సబుధాసూరా నిర్జలా యువగూతో యదా పశ్య సంపద్యమానంతు గర్జితం యుధి కర్మణ. సూర్యుడు నీళ్లు లేని మేఘాలలాగా వ్యర్థంగా గర్జించరు. యుద్ధంలో పనిచేసిన పిన్నవ తర్వాత గర్జనం చేస్తా చూడు అని సవాలు విసిరి వెళ్తున్నాడు. నమర్శయందిజాత్మాన సంభావయితుమాత్మన ఆదర్శయిత్వా సూరాస్ కర్మ కుర్వంతి దుష్కరం. సూర్యుడు తమను తాము పొగడుకోవటానికి ఇష్టపడరు. పైకి చెప్పకుండానే చేసే శక్యం కాని కర్మలను పనులు చేస్తూ ఉంటారు. విక్రమాణాంశ బుద్ధీనాం రాజ్ఞాం పండితమానినాం శోచతే తద్వచో నిత్యం కథ్యమానం. మహోదర నీ మాటలు వ్యాకులమైన మనసు గల బుద్ధి లేని పండితులం అనే అభిమానంగా రాజులకు ఇష్టమవుతుంది. యుద్ధే కాపురుషైర్నిత్యం భవద్భిః ప్రియవాదిభిః రాజాన్ అనుగచ్చద్భిః సర్వం కృత్యం వినాశన. మీరంతా యుద్ధానికి పనికిరాని పిరికి పంద, ఎప్పుడూ ప్రియంగా మాట్లాడుతూ రాజును అనుసరిస్తూ, అలాంటి మీరంతా కార్యాన్ని చెడగొట్టేవాళ్లే కానీ సఫలం చేసేవాళ్ళు కాదు. రాజశేషాకృతాలంకాక్షిణ కోశో బలం గతం రాజాన విమపాసాద్య సుహృచ్ఛిఖనమవిత్తరకం. పేరుకు మాత్రమే స్నేహితులుగా ఉండి నిజానికి స్నేహితులు ఎవరూ లేని ఈ రాజుగా మిగిలిన వాడిని ఒక్కడనే మిగించారు మీరంతా. ఏష నిర్యామ్యకం యుద్ధం ఉజ్యతః శత్రునిర్ణయి దుర్నయం భవతా మధ్య సమీకర్తుం మహాకవి. నేనిప్పుడు శత్రువులను జయించటానికి ఉద్యుక్తుడనై నీ దుష్ట నీతిని సరిదిద్దటానికి యుద్ధానికి బయలుదేరి వెడుతున్నా. ఏవ ముక్తనతువతో వాక్యం కుంభకర్ణస్య ధీమతః ప్రత్యువాచ తతో వాక్యం రాక్షసాధిపః. బుద్ధిమంతుడ కుంభకర్ణుడి మాటలు విని రాక్షసరాజు నవ్వుతూ ఇలా అన్న, మహోదరోయం రామాత్ పరిత్రస్తో న సంశయ నహి రోచయతే రాతాత యుద్ధం యుద్ధ విశారద. యుద్ధంలో సమర్థుడవైన తమ్ముడా కుంభకర్ణ, ఈ మహోదరుడు రాముడంటే వణికిపోతున్నాడయ్యా, సందేహం లేదు. అందుచేతనే యుద్ధం వద్దు వద్దు అని ఏడుస్తున్నారు. కస్మిన్ మే త్వక్షమో నాస్తి సహృదేన బలేన చ గచ్చ శత్రువధాయ త్వం
కుంభకర్ణశ్చ జయాయ చ. కుంభకర్ణ, స్నేహం చేత బలం చేత నీతో సమానుడెవడు భూలోకంలో లేడు. శత్రువులను సంహరించి జయం సంపాదించటానికి వెళ్ళవయ్యా అని. శయానః శత్రునాశార్థం భవాన్ సంబోధితో మయ అయం హి కాలః సుమహాన్ రాక్షసానాం అరిందమా. నిద్రిస్తున్న నిన్ను శత్రు సంహారం కోసం ముందే లేపా. ఈ 6 నెలల నిద్ర కాల కనుక శత్రు సంహారక ఇది రాక్షసులకు చాలా ప్రధానమైన ప్రైమ్ టైం అంటారు, సమయం. అందుకు నిద్ర లేపాల్సి వచ్చింది, ఏమనుకోకురా అన్న. తద్గచ్చ శూలమాదాయ పాచహస్త ఇవాంతక వానరానన్ రాజపుత్రౌ చ భక్షయాదిత్య తేజస. అంచేత శూలాన్ని ధరించి పాశం చేతిలో ఉన్న యముడిలాగా వెళ్ళు. వానరులను సూర్యుడి వంటి తేజస్సు గల రాజపుత్రులను గుటకా స్వాహ చేసేయి. సమాలోక్యతు తే రూపం విద్రవిష్యంతి వానర రామలక్ష్మణయోశ్చాపి హృదయే ప్రస్ఫుటిష్యతి. నీ రూపాన్ని తోడగాని వానరులంతా పారిపోవాల్సిందే, రామలక్ష్మణుడు గుండెలు పగిలిపోవాల్సింది. ఏవ ముక్త్వా మహాతేజ కుంభకర్ణం మహోబమాబలం పునర్జాతమివాత్మానం మేనే రాక్షస పుంగవ. గొప్ప తేజస్సు గల రావణ మహాబలశాలి అయి కుంభకర్ణుడితో ఇలా తాను మళ్ళా పుట్టినట్టుగా భావించాడంటే ఆ కొండంత బలం వచ్చింది వాడికి. కుంభకర్ణ బలాభిజ్ఞో జానం స్తస్య పరాక్రమం బభూవ ముదితో రాజా శశాంక ఇవ నిర్మల. కుంభకర్ణుడి బల పరాక్రమాలు తెలిసిన రావణుడు సంతోషిస్తూ చంద్రుడిలాగా ప్రసన్నుడై ఉన్నాడు. ఇచ్చేవ ముక్త సంహృష్టో నిర్జగామ మహాబల రాజ్ఞస్తు వచనం శ్రుత్వా యోద్ధుముద్యక్తవాంస్తదా. మహాబలశాలి అయి కుంభకర్ణుడు తన అన్న ఈ విధంగా పలకగా చాలా సంతోషి ఉప్పొంగిన ఉత్సాహంతో బయలుదేరి రాజు మాటలు విని అప్పుడు యుద్ధం చేయటానికి ఉద్యుక్తుడయ్యాడు. అతదేవి నిశితం శూలం వేగా శత్రునివర్హణ సర్వకాలాయ సందేశం దీప్తం సప్త కాంచన భూషణం. శత్రు వినాశకుడైన కుంభకర్ణుడు పూర్తిగా ఇనుముతో తయారు చేయబడి ప్రజ్వరిల్లుతున్న మత్సమైన బంగారు అలంకారాలు గలవాడి అయిన శూలాన్ని వేగంగా తీసుకున్నాడు. ఇంద్రా అశని సమప్రక్ష్యం ప్రజగ వజ్ర ప్రతిమ గౌరవం దేవదానవ గంధర్వ యక్ష పన్నగమా కన్నగ సూదనం రక్తమాల్య మహాధామ స్వతత్సోద్గత పావకం ఆదాయ విపులం శూలం శత్రుశోణితరంగితం శోణితరంగితం. కుంభకర్ణో మహాతేజ రావణం వాక్యమబ్బరి. గొప్ప తేజస్సు గల కుంభకర్ణుడు చాలా పెద్దదై శూలాన్ని చేత్తో గ్రహి రావణుడితో ఇలా అన్నాడు. ఈ శూలం కాంతి బరువు ఇంద్రుడి వజ్రకాంతితో బరువుతో సమానం. అది అనేక సార్లు దేవ దానవ గంధర్వ యక్ష పన్నగులను నశింపజేసి ఎర్రని మాలికలతో అలంకరించిన గొప్ప తేజస్సు గల ఆ శూలను సహజంగానే మంటలు చెలరేగుతాయి, ఆటోమేటిక్ అని అర్థం. అవి శత్రువుల రక్తం చేత రంజింపబడి ఉన్నాయి. ఇప్పటిదా గమిష్యామ్యహమేకాకి తిష్టత్విహ బలం మహత్ అజ్యతాన్ సువిధా క్రుద్ధో భక్షయిష్యామి వానర. ఈ సైన్యమంతా ఇక్కడే ఉంచండి, నేను ఒక్కడనే వెళ్తాను. కనుక కోపించి ఆకలితో ఉన్ననే ఇప్పుడు వానరులందరినీ కూడా భక్షించేస్తాను. కుంభకర్ణవచస్తుత్వా రావణో వాక్యమబ్బరి సైన్యై పరివృతో గచ్చ శూలముద్గరపాణి. కుంభకర్ణుడి మాటలు విన్న రావణుడు ఇలా అన్నాడు, శూలాలు ముద్గరాలు ధరించి సైనికులతో కలిసి వెళ్ళు, ఏకంగా వెళ్ళద్దురా. వానరాయి మహాత్మాన
శూరాసు వ్యవసాయిన ఏకాకినం ప్రమత్తం వా నయే యుద్ధశనై క్షయం. పెద్ద దేహాలు గలవాడు శూరుడు, మంచి ప్రయత్నం చేసేవాడు అయిన వానరుడు ఒంటరిగా ఉన్నవాడినైనా ఏమరి పాటుతో ఉన్నవాడినైనా కూలికి దంతాతో చంపేస్తారు కనుక జాగ్రత్త. తస్మాత్ సరం మధుదృశ తస్మాత్ సరం అధుర్ధర్ష పరివృతో వ్రజన్ రక్షసామహితం సర్వం శత్రుపక్షం దిశూదయ. అందువల్ల సైన్యంతో కలిసి చాలా జయింపశక్యం కలవాడివై వెళ్ళి రాక్షసులకు అపకారం చేస్తూ శత్రుపక్షాన్నంతా నశింపచెయ్యి. అధాసనాత్సముత్పత్య సరజం మణికృతాంతకరాం అపబంధ మహాతేజ కుంభకర్ణస్య ఆపబంధ మహాతేజ కుంభకర్ణస్య రావణ. తర్వాత మహాభయశాలి అయిన రావణుడు తన ఆసనం నుండి లేచి మధ్య మధ్య మణులు కట్టిన మాలను కుంభకర్ణుడికి కట్టాడు. అంగదాన్యంగులీ వేస్తాన్ వరాణ్యాభరణాని చ హారం చ శశి సంకాశం ఆపబద్బంధ మహాత్ముడైన కుంభకర్ణుడి బాహువులకు ఉంగరాలు శ్రేష్టాలైన అలంకారాలు చంద్రుడి వంటి హారాన్ని వడే కట్టాడు రావణాసుడు. దివ్యాని చ సుగంధీని మాల్యదామాని రావణ గాత్రేషు సజ్జయామాస శ్రోత్రయోచ్ఛాస్య కుండలి. రావణుడు అతని అవయవాలలో దివ్యాలు మంచి సువాసన గలవై పుష్పమాలు చెవులకు కుండలాలు కట్టించారు. కాంచనాంగద కేయూర నిష్కాభరణ భూషిత కుంభకర్ణో బృహత్కర్ణ సుహృతో అగ్నిరివాబల. బంగారు అంగదాలు కేయూరాలు వక్షస్థల అలంకారాలు మొదలైన అలంకారాల చేత అలంకరింపబడిన పెద్ద చెవులు గల కుంభకర్ణుడు బాగా హోమం చేసిన అగ్నిలాగా ప్రకాశించాడు. శ్రోణీసూత్రేణ మహత ఏచకే మేచకేన విరాజిత అమృతోత్పాదనేనందో భుజంగేనేవ మందర. ప్రకాశిస్తున్న నల్లని నడుము త్రాడుతో అతడు అమృతాన్ని పుట్టించే సమయంలో వాసుకి కట్టబడిన మందర పర్వతంలాగా ఉన్నాడు. సకాంచనం భారసగం నివాతం విద్యుత్ప్రభం దీప్తమివ ఆత్మభాస. అబధ్యమాన కవచం రరాజ సంధ్యాభ్రసంవీత ఇవాద్రిరాజ. బంగారు కవచాలు ధరించాడు. శస్త్రప్రహర ఆభారాన్ని సహించేదిగా శస్త్రాలను అభేద్యాలుగా ఉన్న వాటిని తీసుకో. మెరుపుల వంటి కాంతితో తన తేజస్సు చేత మండుతున్నదా అన్నట్టు ఉండవని అలాంటి కవచాలు ధరించడం చేత అతడు చుట్టూ సంధ్యాకాల మేఘాలు అలముకొన్న సర్పరాజులా కనపడు. సర్వాభరణ సర్వాంగ శూలపాణి సహరాక్షర త్రివిక్రమ కృతోత్సాహో నారాయణ ఇవా బభౌ. అన్ని అవయవాల అన్ని అలంకారాలు సభ అలంకరించుకొని శూలాన్ని హస్తంలో పట్టుకొని కుంభకర్ణుడు 3 అడుగులు వేయట ఉత్సాహం చూపుతాను. నారాయణుడు లాగా అంటే వామనుడిలాగా కనపడ్డాడు. భ్రాతరంగం పరిష్పద్య కృత్వాచాభిపదక్షిణ ప్రణమ్య శిరసాదస్మై ప్రతస్తే స మహాబల
గొప్ప బలం గల కుంభకర్ణుడు సోదరుడైన రావణాసురుణ్ణి కౌగలించు వాడి చుట్టూ ప్రదక్షిణం చేసి శిరస్సు వంచి పాదాభివందనం చేసి బయలు నిష్పదంతం మహాకాయం మహానాదం మహాబలం తమాసేభి ప్రశస్తాభి ప్రేషయామాస రావణ గొప్ప ధ్వని చేస్తూ బయలుదేరి వెడుత మహాబలశాలి పెద్ద శరీరంగా కుంభకర్ణుణ్ణి రావణుడు ఆశీర్వదించి పంపాడు. శంఖదుంభి నిర్ఘోషై సైన్యైశ్చాది నరాయుధై వరాయుధై తం గజైశ్చ తురంగైశ్చ శందనైశ్చాముద్మామయాంబుదస్వనై అనుజగ్ముర్మహాత్మానో రాధినో రథినాంబరం గొప్ప బుద్ధి గల రథికులలో శ్రేష్ఠుడైన కుంభకర్ణుడు శంఖాలు దుందుబుల ధ్వనులతో శ్రేష్ఠ ఆయుధాలతో సైన్యంతో ఏనుగులతో గుర్రాలతో మేఘాల వంటి ధ్వనిగల రథాలతో అతన్ని అనుసరించి వెళ్ళాయి. సర్వై హృష్ట్రై కరైశ్చైవ సింహద్విపమృగద్విజై అనుజగ్ముశ్చ తం ఘోరం కుంభకర్ణం మహాబల రాక్షసులు మహాబలశాలి అయి భయంకరుడై కుంభకర్ణుడి అనుసరించి సర్పాలు ఒంటెలు గాడిదలు సింహాలు ఏనుగులు లేళ్ళు అనే పక్షులు ఒక్కొక్కడికి ఒక్కొక్క వాహనం అవి ఎక్కి వెళ్ళాయి. సపుష్పవర్షైరవకీర్యమాణు ధృతాతపత్రహాసిత శూలపాణి మధువక్కళః శోణిత గంధమత్తు వినిర్యయావు దానవ రాదేవశత్రు దేవతలకు దానవుల శత్రువైన కుంభకర్ణుడు వాడి అయిన శూల హస్తంలో ధరించి వెళుతుండగా అతని శిరస్సుపై ఛత్రం పట్టారు. పుష్పవర్షం కురిపించారు. మదం చేత సహజంగానే తీవ్రంగా ఉండేవాడు రక్త గంధం చేత మదించి బాగా కనబడు. పదాతయశ్చ బహవు మహాసారా మహాబల అన్వయూ రాక్షసా భీమాక్షా శస్త్రపాణయ గొప్ప సారం బలం భయంకరాలైన భయం కలిగించే కళ్ళు కలిగినటువంటి చాలామంది రాక్షసులు ఆయుధాలు ధరి కాలి నడకతో కుంభకర్ణుని అనుసరించి యుద్ధానికి రక్తాక్షాః సుమహాకాయ నీలాంజన చయోపమాః శూలాముద్యమ్య గడ్గాంచ నిశితాంశ్చ పరస్వధా భిండిబాలాంచ పరిఘాన్ గదాశ్చ ముసలాని చ పాలస్కంధాంశ్చ విపులాన్ క్షేపణీయాన్ దురాసదాన్ ఎర్రని చాలా పెద్ద కొండ వంటి దేహం నల్లని కాటుక గుట్టల వంటి ఆకారం కల రాక్షసు శూలాలు ఖడ్గాలు వాడి అయిన గొడ్డ భిండి సాలాలు పరిఘలు గదలు రోకళ్ళు మొదలైనవి వివరింపై సత్యం కాని పెద్ద తాటి చెట్ల మానులు గ్రహించి అతన్ని అనుసరించి వెళ్ళాడు రాక్షసులను. అధాన్ వద్వపురాదాయ దారుణం ఘోర దర్శనం నిష్పపాత మహాతేజ కుంభకర్ణో మహాబల ధను శతపరీనాహ షట్సమ సముత్థిత రౌద్ర శకటచక్రాక్షో మహాపర్వత సన్నిభ గొప్ప తేజస్సు గల మహాబలశాలి కుంభకర్ణుడు చూడటానికి భయంకరం దారుణం అయిన మరొక శరీరాన్ని ధరించి బయలుదేరాడు. అతని శరీరం చుట్టుకున్న 100 ధనస్సులు 200 గజాల ఎత్తు 600 ధనుస్సులు ఉన్నాయి. వాడు చుట్టూ బండి చక్రం వంటి కళ్ళతో భయంకరుడై వాడు ఒక మహాపర్వతంలాగా కొండ కూడా కాదు పర్వతం.
సంనిభజ్యత రక్షాంసి దగ్ధశైలోపమో కుంభకర్ణో మహావక్తః ప్రహసన్నిదమబ్రవీత్. పెద్ద దేహం, విశాలమైన ముఖం గలి కాల్చిన పర్వతంలాగా కుంభకర్ణుడు రాక్షసుడు దగ్గరకు వెళ్ళి నవ్వుతూ ఇలా, అద్య వానరం జ్ఞానం తాని యూధాని భాగశః నిర్దయిష్యామి సంక్రుద్ధః పతంగాని వసపావకః. కోపించేప్పుడు ఉన్న నేరిపు అగ్నిలో పడే మెడతలల వానర శ్రేష్ఠ గుంపును భాగాలుగా చేసి కాల్చేస్తా. నాపరాధ్యంతి మే కామం వానరావనచారిణః జాతిరస్మద్విధానాం స పురోద్యాన విభూషణ. వనంలో సంచరించే వానరు నిజాయితీకి నాకేమీ అపకారం చెయ్యల వాడు. ఆ వానర జాతి మన వంటి వాళ్ళ పట్టణాలు, ఉద్యానవనాలకి వాళ్ళ అలంకారాలు. కొండ మీద కోతి, చెట్టు మీద కోతి చూడటానికి ముచ్చటరి. పురరోధస్య మూలంతు రాఘవ సలక్ష్మణ హతే తస్మిన్ కథం సర్వం తం వదిష్యామి సంయుగే. కనుక ఈ పట్టణాన్ని ముట్టడించడానికి లక్ష్మణ సహితుడైన రాముడే మూలక. అతన్ని చంపేస్తే అందరినీ చంపేసినట్టు. అంచేత అతన్ని నేను ముందు చంపుతా అంటాడు. ఏవం తస్య బ్రువాణస్య కుంభకర్ణస్య రాక్షసాః నాదం చక్రుర్మహాఘోరం కంపయంత ఇవ అర్ణవం. కుంభకర్ణుడు ఇలా పలకగా రాక్షసుడు సముద్రాన్ని కంపింపచేస్తున్నారా అన్నంత గొప్ప భయంకరమైన పని చేశారంటే ఆనందం. తస్య నిష్పర్ధతస్తూర్ణం కుంభకర్ణస్య ధీమతః బభూవుర్ఘోరరూపాణి నిమిత్తాని సమంతతః. బుద్ధిమంతుడై కుంభకర్ణుడు బయలుదేరేటప్పుడు చాలా భయంకరాలే దుశ్శకునాలు కనపడ్డాయి. ఉల్కాశరియుతా మేఘ బభూవుర్గర్భమారుణః ససాగరవనా చైవ వసుధా సమకంపతా. ఉల్కలతో పిడుగులతో కూడిన గాడిద రంగు మేఘాలు ఆకాశంలో ఏర్పడి సముద్రంతో అరణ్యాలతో సహా భూమి కంపించిపోయి. ఘోర రూపా శివా నేధు సజ్వాల కబలైర్ముఖై మండలాన్యపసంజ్ఞాని బబంధుశ్చ విహంగమా. భయంకరాలైన రూపాలుగా నక్కలు నిప్పు ముద్దలతో కూడిన నోళ్లతో అరచాయి. పక్షులు అపసవ్యంగా మండలాకారంగా తిరిగాయి. నిష్పపాత చ వృద్ధోస్య శూలే పది గచ్చద రాస్ఫురన్నయనం సవ్యో బాహురకంప. మార్గంలో నడచి వెడుతున్న అతని శూలం మీద గ్రద్ద వారింది. ఎడమ కన్ను, చెయ్యి అదిరాయి. మగాళ్ళకి ఈ రెండు అశుభాలు. నిష్పపాత తదోచోర్క ధ్వజలంతి భీమనిస్వనా. ఆదిత్యో నిష్ప్రభశ్చాసేన్ నవాతిజ ముఖో నిలహ. అప్పుడు భయంకరమైన ధ్వనితో మండుతున్న ఉల్క పడిపోయి సూర్యుడు కాంతి విహీనంగా మారాడు. వాయు వీచడంలో హాయి లేకుండా పోయి అచింతజన్మహోత్పాదామదిరాన్ రోమహర్షణాత్ నిర్యయో కుంభకర్ణస్తు కృతాంతబలచోదితః. కుంభకర్ణుడు మాత్రం రోమాంచన జనికాలై కనబడుతున్న దుఃశకునాలు లెక్క చెయ్యకుండా దైవ బలం చేత ప్రేరితుడై బయలుదేరి యుద్ధాలు సలంఘయిత్వా ప్రాకార పద్భ్యాం పర్వత సన్నిభ దదర్శాభ్రఘన ప్రజ్ఞం వానరానీకం అద్భుత. పర్వతంతో సమానుడై కుంభకర్ణుడు పాదాల చేతని
ప్రకారాల వంటి మేఘాల గుంపులాగును ఆశ్చర్యకరమై వానర శ్రేణను చూశారు. ఏ దృష్ట్వా రాక్షస శ్రేష్టం వానరా సర్వతోపమం. వాయునున్న అంటే వాయువు చేత ఎగరగొట్టబడిన ఇవ ఘనాహ అంటే మేఘంలాగా యయు సర్వాదిశస్తథా పర్వతంలాగా ఉన్న కుంభకర్ణుడు చూడగానే వానరుడు గాలి చేత ఎగరగొట్టబడిన మేఘాల అన్ని దిక్కులకు పారిపోయాడు. తద్వానరానీకమతి ప్రచండం దిశో ద్రవద్భి నవమివాభ్రజాలం సకుంభకర్ణ సమవేక్ష హర్ష ననాదభూయో ఘనవద్ఘనాభక. మేఘంలాగా నల్లని ఆకారంగా కుంభకర్ణుడు చెదరగొట్టబడిన మేఘ సముదాయంలాగా దిక్కులకు పారిపోతను చాలా భయంకరమైన వానర సైన్యాన్ని చూసి మేఘంలాగా ఒక అరుపరిచారు. ఏతస్య ఘోరం నినదం నిశమ్య యథా నినాదం దివి వారిదస్య రేతుర్ధరణ్యాం బహవః ప్లవంగా నివృత్తమూలా ఇవ శాలవృక్షా. ఆకాశంలో మేఘధ్వనిలాగును భయంకరమై ఆ చప్పుడు ధ్వని విని చాలామంది వానరు మొదళ్ళు నరికిన మద్ది చెట్లులాగా పడిపోయి విపుల పరిఘవాంత కుంభకర్ణో రిపునిధనాయ వినిస్కృతో మహాత్మా. కపిగణ భయమాదదత్సు భీమం ప్రభురివ కింకర దండవాన్ యుగాంతి. ఇత్యాశే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే యుద్ధకాండే పంచషష్టితమస్తర్. పెద్ద పరిఘధరి శత్రు వినాశనం చెయ్యటాన్ని బయలుదేరి మహాత్ముడైన కుంభకర్ణుడు ప్రళయకాలంలో దండాన్ని కింకరంగా చేసుకొని, కింకరుడు అంటే సైనికుడు, యముడులాగా వస్తున్న యముడులాగా కవి సైన్యాన్ని భయంకరమైన భయాన్ని కనిపించాడు. శూలం ధరించి వచ్చినట్లుగా ఇప్పటిదాకా ఇక్కడ పరిఘా అని చెప్పబడి కింకర దండాన్ భయంకరమైన భయం ఇలా ఇవి సరిగా కనుక ఈ శ్లోకం పూర్వ ప్రతిలో లేదు. ఎవరో దీన్ని చేర్చి ఉంటారంటూ ఇది 65వ సర్గ అయిపోయి 66వ. కుంభకర్ణుని చూస్తేనే పారిపోతున్నారు వానరులు. వాళ్ళందరినీ రప్పించడం ఒక ప్రళయకాల కృత్యమవుతోంది వాళ్ళకి. తలంకయిత్వా ప్రాకారం గిరికూటపమో మహాన్ నిర్యయావగరాత్తూర్ణం కుంభకర్ణో మహాబల. పర్వత శిఖరంలాగా పెద్దదైన శరీరంగా మహాబలవంతుడు కుంభకర్ణుడు ప్రాకారాన్ని లంఘించి వేగంగా నగరం నుండి బయలుదేర. ననాదచ మహానాదం సముద్రమభినాదయ విజయందివ నిర్ఘాతాన్ విధమన్నివ పర్వత. పిడుగులను జయిస్తున్నాడా అన్నట్టు, పర్వతాలను ఎగరగొడుతున్నాడా అన్నట్లుగా గొప్ప ధ్వని గల సముద్రం ప్రతిధ్వనిస్తేట్టుగా వాడు గర్జించాడు. తనువధ్యం మఘవత యమేన వరుణేన వా ప్రేక్ష భీమా క్షమాయాంతం వానరా విప్రదుద్రువు. దేవేంద్రుడి చేత గాని యముడితో గాని వరుడి వల్ల గాని సంపశక్యంక భయంకర నేత్రాలు గల వాడి కళ్ళను చూసి వానరుడు పరిగెత్తి పారిపోతు. తాంస్తు విప్రధృతాన్ దృష్ట్వా రాజపుత్రోంగదో బ్రవీత్ నలం నీలం గవాక్షంచ కుబుదంచ మహాబలం. పారిపోతున్న నల నీల గవాక్ష
గొప్ప బలంగల కుముదు మొదలైన వానరులను చూసి రాజపుత్రుడై అంగదుడు ఇలా అంటున్నాడు: ఆత్మనస్థాని విస్మృత్య వీర్యాణ్యభిజనాని చ క్వ గచ్చత భయత్రస్తాః ప్రకృతా హరయో యథా. మీరు మీ పరాక్రమాన్ని, వంశం యొక్క గొప్పతనాన్ని మరచిపోయి సామాన్య కోతుల్లా ఎందుకురా భయపడి పారిపోతున్నారు? ఎక్కడికి వెళ్తారు? సాధు సౌమ్యా నివర్తధ్వం కిం ప్రాణాన్ పరిరక్షద నాలం యుద్ధాయ వైరక్షో మహతీయం విభీషక. సౌమ్యులారా, బాగా వెనక్కొచ్చేయండి, భయం లేదు, ప్రాణాలు ఎందుకు రక్షించుకుంటారు? ఈ రాక్షసు యుద్ధం చెయ్యలేడు, ఇది భయపెట్టడానికి సృష్టించిన ఒక పెద్ద బొమ్మ మాత్రమే అని కొంచెం వాళ్ళకి మసిపూసి మారేకాయ చేసినట్టు. మహతీముత్థితామేన రాక్షసానాం విభీషకం విక్రమాద్విధవిష్యాము నివర్తధ్వం భవంగమా. వానరులారా, రాక్షసులు లేవదీసిన ఈ పెద్ద విభీషకం పరాక్రమం చేత నశింప చెయ్యబడింది. వృక్షేణ సమాస్పశ్య సంగమ్య చ తతస్తతః వృక్షాన్ గృహీత్వా హరయః సంప్రతస్థూరణాయ. వానరుడు అతి కష్టం మీద ధైర్యం పొంది 4 వైపుల నుండి వచ్చి ఒక చోట గుమిగూడి వృక్షాలు తీసుకొని యుద్ధరంగానికి మళ్ళీ వచ్చారు. ఏ నివృచ్చతు సమృద్ధ కుంభకర్ణం వనౌకధ నిర్జఘ్న పరమక్రుద్ధా సమదా ఇవ కుంజరా. మదించిన ఏనుగుల్లాగా ఉన్న వానరుడు తిరిగి వచ్చి తొందరపడి చాలా కోపించి కుంభకర్ణుడిని కొట్టాడు. గిరిశృంగైశ్చ శిలాభిశ్చ మహాబలః పాదపై పుష్పితాగ్రైశ్చ హన్యమానో న కంపది. ఎత్తైన పర్వత శిఖరాలతో శిలలతో పుష్పించిన చివరి భాగాలు అగ్రాలు గల వృక్షాలతో కొట్టినా కూడా మహాబలశాలి అయిన కుంభకర్ణుడు ఏనుగు మీదకి చీమ పాకినట్లయి. తస్య గాత్రేషు గదితా భిద్యంతే బహవాశిల పాదపాః పుష్పితాగ్రాశ్చ భగ్నా సేతుర్మహీత. అతని అవయవాల మీద పడి అనేక శిలలు ముక్కలైపోయాయి. పుష్పించిన అగ్రభాగాలు గల వృక్షాలు విరిగి నేల మీద. సోపి సైన్యాన్ని సంక్రుద్ధో వానరాణాం మహౌజసం మమంధ పరమాయత్తో వనాన్యగ్నిరివోత్తిత. కుంభకర్ణుడు కూడా చాలా కోపంతో వానర సైన్యాన్ని విజృంభిస్తున్న అగ్ని వనంలాగా ప్రయత్నపూర్వకం నశింపచేసేశారు. దోహితార్ద్రాస్తు భగవః శైరతే వనరర్షభాః నిరస్తాః పతితా భూమౌ తామ్రపుష్పా ఇవ ద్రుమ. చాలామంది వానర శ్రేష్ఠ కింద పడవేయబడ్డవాళ్ళే రక్తం చేత పడి నేల మీద పడి ఎర్రని పుష్పాలు గల వృక్షాలలాగా పడిపోయాయి. లంఘయంతః ప్రధానంతో వానరానావలోకయన్ కేచిత్ సముద్రే పతితా కేచిత్ గగనమాశ్రితా. కొందరు వానరులు దుమికి పారిపోదు వెనక్కి కూడా తిరుగుతోడు. కొందరు సముద్రంలోకి వెళ్ళి దూకేది, కొందరు ఆకాశంలోకి ఎగిరే. వధ్యమానాస్తు దేవీర రాక్షసేన చలీరయ సాగరం ఏన తే తీర్ణ పదా తేనైవ దుద్రువు. రాక్షసు అనాయాసంగా చంపేస్తుండగా కొందరు వానరులు ఏ మార్గంలోనూ సముద్రం దాటారో ఆ మార్గానికో వెళ్ళిపోయారు. ఏ స్థల అక్కడుంటే చంపేస్తారు. ఏ స్థలాన్ని తదానిం
వివర్ణవదనాభయాన్ వృక్షాన్ సమారూఢ కేచిత్ పర్వతమాశ్రిత భయం వల్ల రంగు మారిన ముఖాలు గల కొందరు వానరులు ఎత్తు ప్రదేశాలు కొందరు పల్ల ప్రాంతాలు వెళ్ళి తల దాచుకు భల్లూకాలు చెత్త మీదికి ఎక్కాయి, కొన్ని పర్వతాల మీదికి పారిపోయి మను మమజ్జురన్న కేచిత్ గుహా కేచిత్ సమాశ్రితా నిషేతు కేచిదపరే కేచిన్నానావతస్థిరే కేచిద్ భూమౌ నిపతితాః కేచిత్ సుప్తౌ అమృతా ఇవ. కొందరు సముద్రంలో మునిగారు, కొందరు గుహల్లో ఆశ్రయించి, కొందరు నేల మీద పడి దొర్లే, కొందరు నిలబడలేకపోయి, కొందరు మరణించినట్టుగా శవాసనం వేశారు. తాన్ సమీక్షాంగదో భగ్నాన్ వానరాన్ ఏదమొబ్బవి అపతిస్తత యుద్ధ్యాయు నివర్తధ్వం ప్రసంగమ. రే పారిపోతున్న పిరికి పందలారా, నిలబడండ్రా, వెనక్కి రండ్రా, యుద్ధం చేద్దాం రండి అని. భగ్నానాం మౌన పశ్యాం పరిక్రమ్య మహీమిమాం స్థానం సర్వే నివర్తధ్వం కిం ప్రాణాన్ పరిరక్ష. మీరు భయపడి ఓడిపోయి ఈ భూమి అంతా తిరిగిన నీకు తగిన స్థానం దొరకదు, వెనక్కి రండి. ప్రాణాలు ఎందుకు రక్షించుకోరు? బతుకుంటే ఇక్కడ యుద్ధంలో బతుకుతారు, లేకపోతే ఎక్కడైనా చావాల్సిందే. నిరాయుధానాం ధృపతాం అసంగ గతి పౌరుష దారాహ్యుపహసిష్యంతి సవై ఘోరః సుజీవత. అడ్డులే గమనం గల పౌరుషం గల వానరులారు, నీ పౌరుషానికి ఎవడు అడ్డుకట్ట వెయ్యలేడు. ఆయుధాలు విడిచి పాడిపోయి మిమ్మల్ని మీ భార్యలు నెత్తి మీద శాపనార్థాలు పెడతారు, పసుపు రాసి నీళ్లు పోస్తారు, మిమ్మల్ని మంచం దాటిన స్నానాలు చేయిస్తారు. కనుక బాగా జీవించిన వాడి మరణం కావాలరా, మంచి మరణం. సవై ఘాతక సజీవత. కులేషు జాతా సర్వే స్మ విస్తీర్ణేషు మహత్సు చ స్వగచ్చద భయత్రస్తా ప్రకృతా హరయా తథా. హరయో యథా అనార్యా ఖలు యద్భీతాశ్చక్వా వీర్యం ప్రధావం. మనమందరం అతి ప్రాచీనమైన సుదీర్ఘ పరంపర గల ఉత్తమ కులాల్లో పుట్టాం. మన రూట్స్ పైన దేవతల్లో ఉన్నారు రాని సామాన్య వానరులాగా భయపడికి ఎక్కడికి పోతారా? మీ పరాక్రమాన్ని పెట్టి భయంతో పారిపోతుంటే మీకు గౌరవమా? వికంథనానితో నోయాని తదా వై జన సంసది తాని వహ వసుయాతాని సోదగ్రాని మహాంతిజ. యుద్ధానికి వచ్చే జనాల సమక్షంలో మీరు తీవ్రత్వాన్ని చూపిస్తారు, పౌరుషంగా మీరు పెద్ద పెద్ద మాటలు మాట్లాడే అవన్నీ ఇప్పుడు ఎక్కడికి పోయాయరా? ధీరో ప్రవాదా శ్రూయంతే యస్తు జీవతి దిక్కృత మార్గః సత్పురుషైర్దుష్టః సేవ్యతాం త్యజ్యతాం భయం. చీ అనిపించుకొని జీవించి ఉండే పిరికి పంద లోకుల నిందల చేత వినాల్సి వస్తుంది, నిందల్ని వినాల్సి వస్తుంది. అంచేత సత్పురుషుడు అనుసరించిన మార్గాన్ని అనుసరించండి, భయాన్ని వదిలిపెట్టి. శయామహేవానిగతాః పృథివ్యాం అల్పజీవితా ప్రాప్యుయాము బ్రహ్మలోకం దుష్ప్రాపం చ కుయోదధి. మన ఆయుర్దాయం అల్పమైతే శత్రువు చేత్తో చచ్చి నేల మీద పడదాం. నీచ యోధులకు లభించిన
బ్రహ్మలోకాన్ని చేరుకుందాం అంటే వీరస్వర్గం అలంకరి అచాప్ను అవాప్నుయామః కీర్తిం నిగత్వా శత్రుమాహవే నిగతా వీరలోకస్య భోక్ష్యాము వానరులారా యుద్ధంలో శత్రువులను కీర్తినైనా పొందాలి, లేక మరణిస్తే వీరస్వర్గానన్నా అనుభవించు. నా కుంభకర్ణ కాకుచ్చం దృష్ట్వా జీవన్ గమిష్యతి దీప్యమానమివాసాధ్య పతంగోజ్వలనం యద. మండుతున్న అగ్ని చేరిన మెడతల కుంభకర్ణుడు రాముణ్ణి చూసిన తర్వాత ప్రాణాలతో నిలబడరా. పలాయనేన చోదిష్టా ప్రాణాన్ రక్షామహేవై ఏకేన బహవో భగ్నా యశో నాశం గమిష్. యుద్ధం చెయ్యటానికి ఉద్దేశింపబడిన మనం చాలామంది ఒకటి చేతిలో ఓడిపోయి పారిపోయి ప్రాణాలు రక్షించుకుంటే మన కీర్తి ఏమైపోతుందిరా, పాతాళానికి చేరు. ఏవం బ్రువాణంతం శూరం అంగదం కనకాంగదం ద్రవమాణస్తతో వాక్యమూతు శూర విగర్హిత ద్రవమాణ అంటే పారిపోతున్న ద్రవం ఎలా అయితే ప్రవహిస్తుందో అలా అర్థం నా ఉద్దేశం. పారిపోతున్న వానర్ బంగారు బాహుపూరుడు కల శూరుడై అంగదుడితో సూర్యుడు నిందించే మాట ఇలా పలికారు. కృతం నా కదం ఘోరం కుంభకర్ణేన రక్షస నస్థానకాలో గయితుం జీవితం హిన. కుంభకర్ణుడితో ఘోర యుద్ధం చేస్తే చాలు, ఇది నిలవటానికి తగిన సమయం కాదు. మాకు ప్రాణాలే చాలా ఇష్టం, బతుకుంటే బలుసాగు తింటాం. ఏతావదుక్త్వా వచన్ సర్వే తే భీజిరే దిశ భీమం భీమాక్షమాయాంతం దృష్ట్వా వానరయూధవ. వానర సేనా నాయకులంతా భయాన్ని కలిగించి కళ్ళతో భయంకరుడై వస్తున్నట్టుగా కుంభకర్ణుణ్ణి చూసి అంగదుడితో ఇంత మాత్రమే దిక్కులకు అందకుండా పారిపోయి ద్రవమాణాస్తు దేవిర అంగదేన వలీముఖా సాంత్వన్వై చానుమానాశ్చ తతః సర్వే నివర్తి. పారిపోతున్న వీరులైన వానరులందరి అంగదుడు బతిమాలుకొని ధైర్యం చెప్పి రాముడి మహాపరాక్రమాన్ని వర్ణించటం మొదలైన యుక్తులను చెప్పి వాళ్ళని ఆపగలగటాలు చేశారు. వెనక్కి ప్రహర్షముపనీతాశ్చ వారిపుత్రేణ ధీమత ఆజ్ఞా ప్రతీక్షాస్తుశ్చ సర్వే వానరయూధ. బుద్ధిమంతుడైన అంగదుడి చేత ప్రోత్సాహపరుడై వానరసేనా నాయకులను అతని ఆజ్ఞ కోసం మళ్ళా ఎదురు చూస్తారు. వృషభ శరభ మైంద ధూమ్ర నీలాహ కుముద సుషేణ గవాక్షర అంధతారాహ వివిధ పవన కానస వాయుపుత్ర ముఖ్య స్వరిత తరాభిముఖం రణం ప్రయాతా. ఇచ్చార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే యుద్ధకాండే షష్టితమస్త. వృషభ శరభ మైంద ధూమ్ర నీల కుముద సుషేణ గవాక్ష రంభ తార వివిధ పనస హనుమంత మొదలైన వానరు తొందరగా వెనక్కి తిరిగి కుంభకర్ణుడికి ఎదురుగా యుద్ధానికి నిలబడ్డారు. 66వ సర్గ అయిపోయింది. షష్టితమ 67వ సర్గలో
కుంభకర్ణ వధ రాముడి చేత తే నివృత్త మహాకాయ కృత్వాంగదజవతంగ వచస్తదా నైష్టికీం బుద్ధిమాస్తాయ సర్వే సంగ్రామకాంక్ష. అప్పుడు అంగదుడి మాటలు వెనక్కి మరలి పెద్ద దేహాలుగా వానరులంతా స్థిరమై బుద్ధితో యుద్ధానికై ఎదురు చూస్తారు. సముదీరిత వీర్యాస్తే సమారూపిత విక్రమ పర్యవస్థాపితా వాక్యై అంగదేన బలీయస ప్రయాతాశ్చ గతాహర్షం మరణే కృత నిశ్చయాః. చక్రుః సుతుములం యుద్ధం వానరాశ్చక్ర జీవిత అత్యధిక పరాక్రమంగా వానరు బలశాలి అయి అంగదుడి చేత ఆపబడి పరాక్రమం పొందిన వాళ్ళై విక్రమాన్ని అవలంబించి ఉత్సాహంతో మరణించటానికైనా నిశ్చయించుకొని ప్రాణాలను లెక్క చేయ యుద్ధానికి దిగారు. అథ వృక్షాన్ మహాకాయ సామాని సుమకాంతి చ వానరాస్థూర్ణముద్యమ్య కుంభకర్ణమభిద్రవన్. పెద్ద శరీరాలు గల వానరు వృక్షాలు పెద్ద పెద్ద పర్వత శిలలు ఎత్తి శీఘ్రంగా కుంభకర్ణుడి మీద వర్షం కురిపించి కుంభకర్ణాసు సంకృద్ధౌ గదాముద్యమ్య వీర్యం ఘర్షయంత మహాకాయ సమంతాద్వ్యక్షిపద్రివో. పెద్ద శరీరంగా పరాక్రమవంతుడై కుంభకర్ణుడు చాలా కోపం గదను ఎత్తి శత్రువులు భయపెడుతూ అన్ని వైపులా వాళ్లను విసిరేశారు. శతాని సప్తశస్తాౌచ సహస్రాణి చ వాన ప్రకీర్ణా శేరతే భూము కుంభకర్ణేన తాడిత. కుంభకర్ణుడి చేత తాడిత కొట్టబడిన వాళ్ళైన కోతులు 700, 800, 1000 చొప్పున నేల మీద చాపచుట్టగా పడిపోయి షోడశాష్టౌ చ దశ చ వింశత్రింశత్తథైవ చ పరిక్షిప్తశ బాహుభ్యాం ఖాదంస పరిధావత్ భక్షయన్ భుజసంక్రుద్ధో గరుడః పన్నగానివ. కుంభకర్ణుడు చాలా కోపంతో 16 8 మంది 10 మంది 20 మంది 30 మంది చొప్పున వానరుడు తన చేతులతో పట్టి నోటిలో వేసుకొని కర్ర నమిలేసేస్తారు. సర్పాలను భక్షిస్తారు. గరుత్మంతుడిలా యుద్ధంలో చెలరేగిపోయి పృచ్ఛేదత సమాస్వస్థా సంగమ్య చ తతస్తతః వృక్షాద్రిహస్తా హరయ తస్థు సంగ్రామమూర్ధని. వానరు అతి కష్టం మీద ధైర్యం తెచ్చుకొని ఆయా వైపుల నుండి వచ్చి వృక్షాలు పర్వతాలు చేతలో ధరించి నిలబడి తతః పర్వతముత్పాట్య వివిధ ప్లవగర్షభ దుద్రావ గిరిశృంగాభం విలంబ ఇవతో యదా. తర్వాత వానర శ్రేష్ఠుడైన ద్విబుధుడు పర్వతాన్ని ఒకదాని పీకేసి ఆకాశం నుండి వేలాడుతున్న మేఘంలాగా పర్వత శిఖరం వంటి కాంతిగా కుంభకర్ణుడి వైపు పరిగెత్తి తం సముత్పత్య చిక్షేప కుంభకర్ణాయ వానరః తమ ప్రాప్య మహాకాయం తస్య సైన్యే పతత్తతః. వివిధుడు పైకి ఎగిరి పర్వతం కుంభకర్ణుడి మీదకి విదిలే. అది గొప్ప దేహం గలవాడు చేరకుండానే అతని సైన్యం మీద పడి మమర్దాస్వాన్ గజాంశ్చ రథాంశ్చాపి నగోత్తమ తాని చాన్యాని రక్షాం ఏవం చాంగద్గిరేశ. పర్వతం అశ్వా గజాలు రథాలను మర్దించి ముక్కలు చేసి మరొక పర్వత శిఖరాన్ని ప్రయోగించగా అది ఇతర రాక్షసులు కొట్టేసి తచ్చైల వేగాభిగతం వదాస్వ
హతసారథి రక్షసాం రుధిరక్లిన్నం బభూవాయోధనం మగ రాక్షసుల ఆయుద్ధం పర్వత వేగం చేత కొట్టబడిందై అశ్వాలు సారథులు మరణించగా రక్తం చేసే యుద్ధభూమి తడిసి రథినో వానరేంద్రాణ శరై కాలాంతకోపమై శిరాంసి నర్దతాం జహులు సహసా భీమనిత్వన భయంకరమై ధ్వనిగల రథికుడు ప్రళయకాల మృత్యు వేగంతో సమానమైన బాణాలకు గర్జిస్తూ వానర శ్రేష్ఠుల శిరస్సుల వెంటనే ముక్కలు చేసేది. వానరాశ్చ మహాత్మాన సముత్పాట్య మహద్రుమాన్ రథానస్వాన్ గజాన్ ఉష్ట్రాన్ రాక్షసానభ్యసూదయ. మహాత్ములైన వానరులు కూడా పెద్ద వృక్షాలను పెకరించి రథాలు, అశ్వాలు, ఏనుగు, ఒంటెలు రాక్షసుల్ని నలిపేశారు. హనుమాన్ శైల శృంగాన్ శిలాశ్చ వివిధాన్ ద్రుమాన్ వవర్ష కుంభకర్ణస్య శిరస్యంబరమాస్థిత. హనుమంతుడు ఆకాశంలో ఉండి పర్వత శిఖరాలు, శిలలు, అనేక విధాలైన వృక్షాలు కుంభకర్ణుడి శిరస్సు మీద ఒక వర్షం కురిపించినట్టు కురిపి తాని పర్వత శృంగాని శూలేన స బిభేద భభంజ వృక్షవర్షం చ కుంభకర్ణో గొప్ప బలం కల కుంభకర్ణు శూలంతో పర్వత శిఖరాలు బద్దలు కొట్టారు. వృక్షవర్షం భగ్నం చేసి తతో హరీణాం తదనీకముగ్రం రుద్రావశూలం దిశితం ప్రగర్హ్య హస్తౌ సస్యాతపదః పురస్త మహీధరాగ్రం హనుమాన్ ప్రగృహ్య. ఆ తర్వాత కుంభకర్ణుడు వాడి అయిన శూలం ధరించి భయంకర వానర సైన్యం వేగంగా వెళ్ళి హనుమంత్ పర్వత శిఖరాన్ని గ్రహి వానర సైన్యం మీది వస్తున్న వాణ్ణి ఎదుట నిలబడి సకుంభకర్ణం కుపితో జఘాన్ వేగేన శైలోత్తమ భీమకాయ చ చక్షుభే తేన తదాభిఘభూతో మేధార్ద్రగాత్రో రుధిరావసిక్త. హనుమంతుడు కోపించి ఉత్తమమైన పర్వతంలా భయంకరమైన దేహంగా కుంభకర్ణుడు వేగంగా కొట్టగా వాడు కొవ్వు చేత రక్తం చేత తడిసిన దేహంతో క్షోభ పొంది సశూలమావిజ్య తడి ప్రకాశ గిరిర్యథా ప్రజ్వలితాగ్ర శృంగం బాహ్వంతరే బారుది జఘాన గుహోచలం క్రౌంచం ఇవ ఉగ్ర శక్త్యా. కుంభకర్ణుడు మెరుపు వంటి ప్రకాశంగా శూలాన్ని మండుతున్న శిఖరాగ్రంగా పర్వతంలాగా గట్టిగా పట్టి కుమారస్వామి శక్తి చేత క్రౌంచ పర్వతాన్ని కొట్టినట్టు హనుమంతుడి వక్షస్థలం మీద కొట్టి రసూల నిర్భిన్న మహాభుజాంతర ప్రవిహ్వల షోడితముద్వహన్ముఖాత్. ననాద భీమం హనుమాన్ మహాకవే యుగాంతమేఘ స్థానిత స్వన ఉపమం. మహాయుద్ధంలో పూలంచే విశాల వక్షస్థలం మీద కొట్టబడ్డ హనుమ వ్యాకులత చే ముఖం నుండి రక్తం కప్పుకొడు ప్రళయకాల మేఘం ఉరుముదు సమానమై భయంకర ధ్వనికి తతో నినేదు సహసా ప్రకృష్ట రక్షోగణాస్తం వ్యధితం సమీక్ష ప్లవంగమాస్తు వ్యధిత భయార్తా ప్రదుద్రువు సంయతి కుంభకర్ణాత్. రాక్షసులంతా వ్యధ చెంది హనుమంతుడిని చూడగా సంతోషంతో కేకలేశ. వానరు వ్యధ చెందారు. భయపీడితులై యుద్ధరంగల్ కుంభకర్ణుడి దగ్గరకు పారిపోయారు. తతస్థు నీలో బలవాన్ పర్యవస్థాపయన్ బలం విచి
ప్రవిచిక్షేపశైలాగ్ర కుంభకర్ణాయ ధీమ బలశాలి అయిన నీరుడు సైన్యానికి ధైర్యం చెప్పి నిలవి బుద్ధిమంతుడే కర్ణుడి మీద ఒక పర్వతాన్ని విసిరేశాడు. తదా తపంతం తం ప్రేక్ష ముష్టినాభిజఘాన ముష్టిప్రకారాభిహతం తచ్చైరాగ్రం నిశీర్యత సవిస్ఫులింగం తజ్వాలం నిపపాత మహీత కుంభకరుడు మీద పడుతు పర్వత శిఖరాన్ని చూసి దాన్ని పిడికిలితో కొట్టా. అది పిడికిలి దెబ్బకు బద్దలై అగ్ని కణాలు అగ్ని జ్వాలలు నేల మీద పడిపో. వృషభ శరభూనీలు గవాక్షో గంధమాదన పంచవానర శార్దూల కుంభకర్ణముపాద్రవ వానర శ్రేష్ఠులై వృషభ శరభ నీల గవాక్ష గంధమాదనుడు ఐదుగురు కుంభకర్ణుడి మీద వేగంగా వెళ్ళి విజృంభించి శైలై వృక్షై స్థలై పాదై ముష్టిభిశ్చ మహాబలా కుంభకర్ణం మహాకాయం నిజఘ్నువు సర్వతోజుడు మహాబలవంతులై ఈ ఐదుగురు వానరు పెద్ద దేహం గల కుంభకర్ణుడి యుద్ధంలో పర్వతాల చేత వృక్షాల చేత అరచేతుల చేత పాదాల చేత పిడికెళ్ల చేత అన్ని వైపుల నుండి కొట్టారు. పశ్యానివపహారాంస్తాన్ వేద్వయానో వివిధ్యతే న వివ్యధే వృషభంతు మహావేగం బాహ్యం పరిషద్వదే. దెబ్బతిన్న కుంభకర్ణుడు స్పర్శ మాత్రంగా అంత దెబ్బలు వాడికి లైట్గా దోమ కుట్టినట్టు కూడా లేదు. అతడు ఏమాత్రం వ్యధ చెంద. గొప్ప వేగం గల వృషభుడు బాహువుతో కౌగలించు కుంభకర్ణ భుజాభ్యాన్ పీడితో వానరర్షభ నిపపాతర్షభో భీమ ప్రముఖాగత శోడి భయంకరుడు వానర శ్రేష్ఠుడు అయిన ఋషభుడు కుంభకర్ణుడి బాహువుల చేత పీడింప ముఖం నుంచి రక్తం కారు నేల మీద ముష్టినా శరభం హత్వా జానునా నీలమాఖవే అజఘాన గవాక్షంతు తలేనేంద్ర రిపుస్తద పాదీనాభ్యహనం కద్ద వృద్ధ సరసా గంధమాద. అప్పుడు ఆ యుద్ధంలో కోపించిన కుంభకర్ణుడు శంభుణ్ణి శరభుణ్ణి పిడికెల చేత నీలుణ్ణి మోకాలి చేత గవాక్షుణ్ణి అరచేతితో గంధమాదరుడు పాదంతో బలంగా కొట్టేశాడు. అడ్రస్ లేరు వాడు. దత్త ప్రకార వ్యజితా ముముహు శోణితోక్షితా నిపేతుస్తుతేతు మేదిన్యాం నికృత్తా ఇవ కింసుగ నిపేతుస్తేతు మేదిన్యాం నికృత్తా ఇవ కింసుకా. ఆ వానరు కుంభకర్ణుడు కొట్టిన దెబ్బ వ్యధ చెందిన వాళ్ళే మోహం పొంది ఖండించిన కింసుక వృక్షాల నేల మీద పడి. తేషు వానర ముఖ్యేషు పాతికేషు మహాత్మసు వానరాణం సహస్రాన్ని కుంభకర్ణం ప్రదుద్రుభు. మహాత్ములై వానర నాయకు నేలపై పడిపోవటం చూసి వేల కొలది వానరు కుంభకర్ణుడి మీదికి పరిగెత్తారు. తం శైలమివ శైలా సర్వేతు ప్లవగర్షభ సమారుహ్య సముత్పత్య గదం సృష్ట మహాబల. గదం సృష్టి అంటే కరిచారు గోళ్లతో. నోటి కలశారుడైన పర్వతాల్లాగా ఉన్న వానరు అందరు పర్వతం వంటి అతని మీదకి ఎగిరి కరిచేశారు. తం నఖైర్దశరైశ్చ ముష్టిర్బాహు విస్తద కుంభకర్ణం మహాబాహు నిజగ్రహ ప్లవగర్ష. వానర శ్రేష్ఠ గొప్ప బాహువులుగా కుంభకర్ణుని గోళ్ల చేత దంతాల చేత పిడికెళ్ల చేత బాహువుల చేత పీడించారు. నా వానర సహస్రై
విచితః సర్వతోపమః నరాజరాక్షసవ్యాఘ్రో గిరిరాత్మరుపైరివ వేల కొలది వానర్ తనపై ఎక్కువగా పర్వత రాక్షస చెట్లతో నిండిన పర్వతంలాగా వాడు ప్రకాశించాడు. బాహుభ్యాం వానరాన్ సర్వాన్ ప్రగృహ్య స భక్షయామాస్ సంక్రుద్ధో గరుడః అందగాని మహాబలవంతుడై కుంభకర్ణుడు చేతులతో వానరులందరినీ పట్టుకొని కోపించిన గరుత్మంతుడు పాముల్ని తిన్నట్టు తినేశాడు. ప్రక్షిప్తా కుంభకర్ణేన వక్త్రే పాతాళ సన్నిభే నాసాపుటాభ్యాం నిర్జగ్ముః కర్ణాభ్యాం చైవ వాన్. కుంభకర్ణుడి చేత పాతాళం వంటి వాడి ముఖంలో పడవేయబడుతున్న వానరుడు ముక్కు రంధ్రాలను చెవుల నుండి బయటికి వచ్చేస్తున్నారు. భక్షయన్ భృశ సంక్రుద్ధో హరిన్ పర్వత సన్నిభ బభంజ వానరాన్ సర్వాన్ సంక్రుద్ధో రాక్షసో పర్వతాలతో సమానమై కోపించిన కుంభకర్ణుడు వానరుడు భక్షించడానికి వాళ్ళని విరిచివేశారు. హరిన్ వానరాన్ వృష సంక్రుద్ధ అనేవి పునరుక్తాలు కనుక ఇది పాఠంలో లేదట, ఎవడో చేర్చడు. మిగతా కుంభకర్ణుల వధ ఇవాళతో కాదు, మళ్ళా రేపు మనం దాని గురించి చెప్పుకుందాం.